హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు. ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళటి మన వ్లాగ్ అయితే ఇంకా ఫుల్ వర్క్ అన్నమాట. సో ఇద్దరు పిల్లల్ని చూస్తూ ఇంట్లో వర్క్ అంతా కూడా మనమే వేసుకోవాలి. ఎలాంటి పని వాళ్ళు లేకుండా మనం ఎంత పని చేసుకోగలుగుతాం అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే అసలు ఎవరి సహాయం లేకుండా ఇంతవరకు నేనే ఓన్గా వేసుకుంటానన్నమాట. సో నేను ఎట్లా వేసుకున్నా నా ఇంట్లో వర్క్ అనేది అయితే షేర్ చేస్తా. మీకు నచ్చితే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వాళ్ళకి, అంటే ఎవరి సహాయం లేకుండా మన పని మనమే వేసుకుంటూ పిల్లల్ని చూసుకునే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇంకా మార్నింగ్ తోమేసేవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తోమేసినవి అట్లానే ఉన్నాయి, నీళ్ళు ఆరిపోయినాయి అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా బోర్లు వేసేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు పని ఎవరు వేయలేరు కాబట్టి మనమే వేసుకోవాలి, కాబట్టి ఎప్పటికప్పుడు వేసుకుంటేనే బెటర్. సో ఇంకా అవన్నీ కూడా బోర్లేసి పక్కన పెట్టేసిన తర్వాత తోమేవన్నీ కూడా బయట వేసేసాను. ఇంకా అట్లా వేసిన తర్వాత ఇంకా చాలా డేస్ అయిపోయింది. వాకిట్లో 1 year అయింది అనుకుంటా, మ్యాక్సిమం 1 year అవుతుంది నేను కలర్స్ వేసి. అంటే పాప చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్న లేచి ముగ్గులు వేయడం అవ్వకపోవన్నట్టు. పాప ఎంత చిన్నగా అంటే నేను ఒక 2-3 months బేబీ ఉన్నప్పుడు ఇవి వేయించుకున్నాను అన్నమాట. ఎందుకంటే లేచి ముగ్గులు వేయడం అవ్వదు కదా, సో అట్లాంటి వేయించుకున్నాను. 1.5 year అయితే అవుతుంది అనుకుంటా మేబీ మ్యాక్సిమం. అయితే ఇంకా వాటికి కలర్ అనేది పోయింది అన్నమాట. సో అంటే వైట్ పెయింట్ పోయింది. ఇంకా అలాగే అంటే అవే ముగ్గులు ఉన్నాయి, బట్ ఇంకా వాటికి కొంచెం పెయింట్ వేస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ముగ్గులు వేసినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా వాటిపైనే మంచిగా వైట్ పెయింట్ అయితే దిద్దేస్తున్నాను అన్నమాట. ఇది వాకిలి ముందు సైడ్ ముగ్గులు అంటారు కదా, అవి 2 flowers అయితే ఉన్నాయి. ఇంకా వాటికైతే వేస్తున్నా. వాటి తర్వాత మధ్యలో ముగ్గుకైతే నేను రేపేద్దాం అనుకుంటున్నాను. అలాగే తులసమ్మ దగ్గర ఇట్లా అన్ని, ఇంకో బయట వాకిట్లో ఒకటి ఉంది. సో వాటన్నిటికి కూడా కలర్స్ వేయకుండా మంచిగా ముగ్గేసినట్టు ఓన్లీ వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను. ఇట్లా మనం వైట్ పెయింట్ వేయడం వల్ల మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ అట్లాంటప్పుడు మనకి ముగ్గులు వేయాల్సిన అవసరం ఉండదు కదా. అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఈరోజు అయితే మంచిగా వైట్ పెయింట్తోని వాటి కింద ఇంతకు ముందు ఉన్న ముగ్గులకైతే వేసేస్తున్నాను అన్నమాట. సో ఇంకా ముందర వాకిట్లు అయితే ఆ సైడ్స్కి అయితే అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంచెం వాకిట్లో కొంచెం బయట అనేది పెద్ద ముగ్గు ఉంటుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి కెమెరా పెడితే బయటకు అని చెప్పి ఎందుకు కెమెరా పెట్టడం అని లోపలే కెమెరా పెట్టి ఇంకా నేను షూట్ చేశాను అన్నమాట. అక్కడ పెద్దగా ఉంది ముగ్గు అనేది, నేను కొంచెమే షూట్ చేశాను. సో మీకు చూపిస్తాను ఎట్లా వేసిన అనేది, చూడండి బాగుందా లేదా అని. ఇక్కడ తులసమ్మ ముందర వేసిన, ఇది చిన్న ముగ్గు కలర్ వేసేసిన, రెడ్ అండ్ గ్రీన్ కలర్ వేసిన, చాలా బాగుంది. అక్కడ గ్రీన్ తీయంగా కొంచెం పడింది, స్ప్రెడ్ అయింది అనమాట అది, కానీ బాగానే వచ్చింది. ఇక్కడ ఓన్లీ వైట్ అండ్ మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వేసిన, చాలా బాగుంది. ఇది కూడా ఎట్లుందని మీరే చెప్పాలా. నేనైతే నార్మల్గా వేసిన, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఎట్లున్నా అనేది కామెంట్ కూడా వేయండి. చాలా డేస్ అంటే 1 year కంటే ఎక్కువ అవుతుంది ఇది వేసేసి ఆల్రెడీ, అందుకే కొంచెం పాతగా అయిపోయిందని మళ్ళీ వేసిన వెంటనే మంచిగా అనిపిస్తుంది. సూపర్ వచ్చింది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈరోజు టైం తీసుకుని మరి ఇది ఒకటి ఉంది పెండింగ్, ఇది కూడా వేస్తా రేపు. ఇది ఒకటి వేసా అండ్ తులసమ్మకి కూడా కలర్ వేయాలనుకుంటున్నా. ఏ కలర్ అయితే బాగుంటుందని చెప్పండి. అండ్ సైడ్స్కి 2 వేసాను. ఇవి ఆల్రెడీ నేను ముగ్గులు వేసుకోవాలి కాబట్టి నేను వీటికి వేయాలి, సైడ్స్కి ముగ్గులు వేస్తేనే బాగుంటుందని. ఇవన్నీ ఇంకా ముగ్గులన్నీ కూడా కంప్లీట్ వేసేసుకున్నా, ఒక్కదాన్ని వేసిన, ఎవరు హెల్ప్ తీసుకోకుండా. సో అప్పుడప్పుడు మన పనులు మనమే వేసుకోవాలా, ఎవరు హెల్ప్ ఉండదు, ఎవరు చేయరు కూడా. సో మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని మన పని మనమే మేనేజ్ చేసుకోవాలా. ఈరోజు కాకపోతే రేపు అనేది బయట పనులు వేసుకోవచ్చు, కానీ ఇంట్లో పనులు మాత్రం ఈరోజే వేసుకోవాల్సి వస్తుంది. పెండింగ్ పెట్టడం అస్సలు అవ్వదు. మనకి చేత కాకపోయినా మన పనులు మనమైతే కంపల్సరీగా వేసుకోవాలి కదా.
సో ఇంకా నేను ఇప్పుడు బయట పనులు అయిపోయింటే బయట ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా వెంటనే ఇంకా కిచెన్లోకి వచ్చేసి మనం ఎన్నిసార్లు గ్యాస్ క్లీన్ చేసుకుంటే మనకు అంత మంచిది కదా, అంత బాగా అనిపిస్తుంది. ఇంకా అందుకే నేను ఇంకా మార్నింగ్ అంతా కూడా మెస్ అట్లానే వదిలేసేసాను. ఇంకా అని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం కూడా కొంచెం వాటర్ అట్లా చల్లేసి ఇట్లా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. గ్యాస్ స్టవ్ మనకి ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు మొత్తం ఫ్లోర్ అంతా కూడా డాగులు అయిపోయినాయి అన్నమాట. వైట్ టైల్స్ ఏమో కానీ వీటిని మెయింటెనెన్స్ చేయడం అయితే చాలా కష్టము. అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉంటే ఏం కాదు. సిటీలో అయితే కొంచెం బాగానే ఉంటాయి, పల్లెటూరులో అయితే కొంచెం డస్ట్ ఎక్కువ అవుతాయి. సో దానికోసం మనం ఇట్లా స్పెషల్గా టైం తీసుకొని అంటే ఈరోజు ఇప్పుడైతే నేను కొంచెం మరకైనా కూడా అప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకుంటాను. బట్ ఎక్కువ మరకలు అనిపిస్తే మాత్రం ఇట్లా టైం తీసుకొని మధ్యాహ్నం టైంలో ఎవరు లేనప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట. ఎవరు లేనప్పుడు ఎందుకంటే ఊడ్చుకోవడం అయితే ఎప్పుడు ఊడ్చుకుంటానే ఉంటాం, కొంచెం ఏమన్నా పడ్డా కానీ ఊడ్చేస్తూ ఉంటాం. బట్ క్లీన్ చేయడం ఎట్లా అంటే ఎవరు లేనప్పుడే వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు అయితే ఇప్పుడు పడుకున్నారు, పడుకోకపోతే నేను ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు నా వెంబడే వస్తూ ఉంటారు అన్నమాట. అట్లా రావడం వల్ల ఆ ఫ్లోర్ అనేది మనం క్లీన్ చేసిన ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా మళ్ళీ గలీజ్ అయిపోతుంది అన్నమాట. పిల్లలు పడుకునే సమయంలో లేదా వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకునే సమయంలో ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే వాళ్ళకి బెస్ట్, మనకి బెస్ట్ అన్నమాట. పచ్చి ఫ్లోర్ మీద ఆడితే కూడా పడతారు కదా. సో అట్లా అని చెప్పి ఇంకా ఫ్లోర్ అంతా కొంచెం మెస్సీగా ఉందని చెప్పి నేను ఇంకా ఊడ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం నేను థర్స్డే, ఫ్రైడే, మండే క్లీన్ చేసుకుంటానే ఉంటాను. ఎవ్రీడే నా మొత్తం ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటానే ఉంటాను. అంటే ఎవ్రీడే అయితే నేను ఫ్లోర్ మాఫ్ చేయను, ఎందుకంటే రోజు చేయను, అంత టైం ఉండదు పిల్లలతో నాకు. ఎట్లా అంటే మనము ఇప్పుడు థర్స్డే రోజు నాకు ఫాస్టింగ్ కంపల్సరీగా నేను ఇల్లంతా కూడా మాకు ఉన్నవి బెడ్రూమ్, కిచెన్, హాల్ ఇవి 3 కూడా నేను క్లీన్గా వేసేసుకుంటాను అన్నమాట. ఆ తర్వాత కంపల్సరీగా ఫ్రైడే కూడా వేసుకుంటా. ఫ్రైడే, థర్స్డే అండ్ థర్స్డే వేస్తా కాబట్టి ఫ్రైడే చెయ్యకున్నా కూడా ఓకే. అండ్ అలాగే మండే అయితే కంపల్సరీ నాకు మండే కూడా ఫాస్టింగ్. నేను ఫాస్టింగ్ ఉన్న రోజు కంపల్సరీగా క్లీన్ చేసుకుంటా. ఎందుకో అది ఫాస్టింగ్ ఉంటే మనకి అన్ని క్లీన్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా నేను ఫాస్టింగ్ రోజు ఫ్లోర్ క్లీన్ చేసుకోకపోతే అసలు మనసు ఏం బాగోదన్నమాట. ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఏం రాదు. నాన్ వెజ్ తిన్నా నేను ఏం అయినా కానీ మండే, థర్స్డే, ఫ్రైడే కంపల్సరీగా ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవడం, ఇది మాత్రం నాకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఏమైనా కూడా నేను కంపల్సరీగా చేసుకుంటానన్నమాట. ఎక్కడికైనా ఊరికి వెళ్తే తప్పితే ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకుంటా. అలాగే ఈరోజు కొంచెం మాఫ్ అంటే డస్ట్ అయిపోయిందని చెప్పి అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత చేన్లో నుంచి బెండకాయలు తీసుకొచ్చారు. మా చేన్లవే మా పొలంలో పండుతాయి బెండకాయలు, అలాగే మిరపకాయలు, బొబ్బరికాయ ఇవన్నీ కూడా పెట్టినాం. సో ఎక్కువ అయితే తీసుకొస్తారన్నమాట. ఇంకా ఇయ్యాల బొబ్బరికాయ అలాగే బెండకాయలు తీసుకొచ్చిండ్రు. కొన్ని ముదిరిపోయిన బెండకాయలు కూడా ఉన్నాయి. వాటిని అయితే నేను చట్నీ పడేయకుండా వాటిని నేను చట్నీగా ప్రిపేర్ చేసుకుంటా. నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేసిన. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, వేస్ట్ ముదిరిపోయిన అంటే చేన్లో ఉన్న వాళ్ళకైతే దొరుకుతాయి, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవు. ముదురు బెండకాయలు కూడా సపరేట్గా అంటే అమ్ముతారు అనుకుంటా. మేబీ మీకు పల్లెటూరులో ఎవరైనా రిలేషన్స్ ఉండి బెండకాయలు పడేస్తున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా బెండకాయలని పడేయకండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి తీసుకోండి. మంచిగా చట్నీ వేసుకోండి. మన వీడియోలో కూడా ఉన్నాయి చూడండి. ఒక ఫుల్ వీడియో కూడా నేను చేయాలనుకుంటున్నా. మీ అందరికి ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా వేస్తా ఫ్రెండ్స్. అండ్ అలాగే చిన్న బెండకాయలు ఉన్నాయి. నేను బెండకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎట్లా వేసుకున్నాను అనేది చెప్తా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం వేరే ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మాత్రం. ఎట్లా వేసుకోవాలో చెప్తా. ముందుగా అయితే మనము శనగపిండి, అలాగే పసుపు, అల్లము, జీలకర్ర, తినే సోడా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత మంచిగా బజ్జీలు వేసుకోవడమే. ఇట్లా బజ్జీలు వేసుకొని తింటే ఆహా ఎంత క్రిస్పీగా వస్తాయంటే. ఒకటి మెయిన్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మాత్రం అది
మనకి మంచిగా కాలదన్నమాట. కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి క్రిస్పీగా కాలుతాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా బజ్జీలు అయితే తిన్నాం, మస్తు టేస్ట్ ఉన్నాయి అబ్బా. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎప్పుడు మనం టమాటా బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఎగ్ బజ్జీ ఇవే వేసుకుంటాం అప్పుడప్పుడు. అండ్ ఇంకా స్పెషల్గా తమలపాకు బజ్జీ కూడా వేస్తారు. సో నేను ఆ వీడియో కూడా తొందరలో వేయాలనుకుంటున్నా, అది కూడా వేస్తా ఫ్రెండ్స్. సో అట్లా కాకుండా నేను బెండకాయ బజ్జీ కూడా వేసుకుంటా అప్పుడప్పుడు, చాలా బాగుంది. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్, షేర్ చేసుకున్నా. ఆ తర్వాత చాయ్ పెట్టేసి ఇంకా అందరికి ఇచ్చేసి ఇవాళ నేను కూడా కొంచెం చాయ్ తాగిన, హెడేక్ ఉందని చెప్పి. అండ్ ఆ తర్వాత ఆర్డర్ అయితే వచ్చింది. నేను ఇంకా లాక్మీ కంపెనీ నుండి ఫేస్ వాష్ ఆర్డర్ పెట్టుకున్నా. సో ఇంతకుముందు మామా హార్త్ అంటే యూజ్ చేసేదాన్ని. సో అంటే నేను ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తే ఒకటే వాడాను. సో అట్లా అని చెప్పేసి నేను లాక్మీ నుండి తెప్పించుకున్నా. దీని రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా షేర్ చేస్తాను నేను. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. నా వర్క్స్ అన్నీ అయిపోయేసరికి ఇంకా అవ్వలేదు, ఇంకా వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో. బట్ సగం వరకు పని అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బయటకు వెళ్ళాడు అన్నమాట. సో వెళ్తే నాకు ఇష్టమైన స్వీట్ బూందీ, అలాగే గులాబ్ జామ్స్ అండ్ కర్డ్ అయితే తీసుకురమ్మని చెప్పిన, తీసుకొచ్చారు. సో తీసుకొచ్చిన వెంటనే నేను ఇంకా తీసుకొచ్చిన వెంటనే మనం ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది. అందుకే నేను ఇంకా గులాబ్ జామున్స్ అండ్ అందులో ఒక 2 తినేసిన అన్నమాట తీసుకొచ్చిన వెంటనే. నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్స్ అంటే. సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అండ్ బూందీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ పెరుగు, నాకు పెరుగు అంటే కూడా చాలా ఇష్టం. అండ్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే కంపల్సరీ తెప్పించుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మంచిగా తీసుకొని తినేయడం అన్నమాట. ఇష్టమైన ఎప్పుడైనా సరే తీసుకొచ్చుకుంటే మంచిగా పెట్టేసుకోవాలా. సో మనకి ఖాళీ టైంలో మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పుడు తింటాను అన్నమాట. ఓకే, పనితీరుగా అదే పట్టుకొని ఏం తినాను, సమ్ టైమ్స్ తింటాను అన్నమాట. ఇవి ఇంకా ఈవినింగ్ టైంలో తీసుకొచ్చారు మా తోటలో. ఇవి మిర్చి తోట పెట్టినాము చేనులో. ఇంకా తీసుకొచ్చిన వెంటనే చాలా ఉన్నాయని చెప్పి కొన్ని అట్లా మమ్మీ వాళ్ళకి వీళ్ళకి పెట్టించాను అన్నమాట. ఇంకొన్ని నాకు సరిపడంతా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ టైం ఎక్కువ అవుతాయి, నెక్స్ట్ టైం నుంచి ఇంకా వాటిని అమ్మేద్దామని అనుకుంటున్నాము. నేను ఒకరోజు చేనులకు వెళ్ళి మీకు మా తోట అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా టమాటా చారు వేయాలనుకుంటున్నా. మా సైడ్ ఎట్లా వేసుకుంటాం అనేది అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అయినా ఇట్లా ట్రై చేయండి. ఎప్పుడు వాటర్ టమాటా చారు వాటర్ కాకుండా అప్పుడప్పుడు మసాలా పెట్టి కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాదు, కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి. ఒకే రకంగా టేస్ట్ కూడా బాగోదు, అప్పుడప్పుడు వేసుకోవచ్చు మసాలా పెట్టి. అండ్ నేను ఈరోజు అయితే ఇంకా మసాలాతో టమాటా వాటర్ కర్రీ అయితే వేస్తున్నా. ఎట్లా వేసినా అయితే చెప్తా. ముందుగా అయితే మంచిగా ఆయిల్ వేసుకున్నా. టమాటాలు మంచిగా కడుక్కోవాలా, ఎందుకంటే బాగా పుల్లగా వస్తే చారిపోదన్నమాట టమాటా కూర. అండ్ అందుకే మా ఇంట్లో వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు తిన్నీకి. అందుకే నేను ఇంకా టమాటాలు అయితే మంచిగా కడుక్కున్నా. ఆ తర్వాత గంజి పెట్టుకొని అల్లం పేస్ట్ వేసుకున్నా, కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాను అన్నమాట. కొబ్బరి పొడి వేరు, కొబ్బరి పేస్ట్ అంటే మనము కొంచెం కొబ్బరి పొడి అయిన తర్వాత అందులో వాటర్ వేసి ఇంకోసారి పడితే మనకి కొబ్బరి పేస్ట్ తయారైపోతుంది. సో అట్లా కొబ్బరి పేస్ట్ పట్టుకున్న తర్వాత టమాటాలు వేసేసి అందులో అంటే కొంచెం వేగాలన్నమాట. కొబ్బరి అది మనకి పొడి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. అట్లా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అట్లా అయిన తర్వాత అందులో టమాటాలు వేసేసి ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా అవన్నీ కూడా వేసి మంచిగా ఒక 5 మినిట్స్, అప్పుడే వాటర్ వేయకండి. 5 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత వాటర్ అనేది మనకి ఎంత సరిపోతుందో అంతా యాడ్ చేసుకోవాలా. అండ్ ఇంకా అటైతే టమాటా కర్రీ అంటే కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి అటు పెట్టేసిన, ఒక పక్క పెట్టేసి అండ్ ఇంకో పక్క రైస్ అయితే చెరుక్కుంటున్నాను అన్నమాట. సో టమాటా చారుకి లావ్ రైస్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే హైలైట్, అసలు రైస్ చాలా బాగా వస్తుంది అన్నమాట. లావ్ రైస్ అంటే సన్న బియ్యం వేరు, లావ్ రైస్ వేరు కదా. సో నేనైతే టమాటా చారుకి కంపల్సరీగా వేడి లావ్ రైస్ అండ్ టమాటా చారు అసలు ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. ఒక్కసారి అన్న ట్రై
ట్రై చేయండి. అయితే ఇంకా రైస్ కడిగేసి పెట్టేసిన. ఇటు పక్క అయితే ఇంకా టమాటా అయితే మంచిగా ఉడికేస్తుంది. అందులో కావాల్సినన్ని వాటర్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని ఆఫ్ చేసుకున్నాడే ఫ్రెండ్స్. ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎట్లున్నది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ చూడండి, ఇంత వర్క్ మనం పిల్లల్ని చూసుకుంటే ఇంత వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఫైనల్గా అన్ని పనులు చేసినాక ఫ్రిడ్జ్లో అన్నీ కూడా తీసేస్తే ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫైనల్గా ఈవినింగ్ టైంలో దీపాలు పెట్టేసి ఇంకా ఈరోజు 6th డే కాబట్టి వినాయకుడు అక్కడికి గల్లీ గణేష్ దగ్గరికి అయితే పూజకి వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.